విభిన్నమైన సినిమాలు వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ హీరో ధనుష్. కేవలం హీరోయిజం ఉన్న చిత్రాలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. తమిళంతో పాటు హిందీ, తెలుగు బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు కుబేరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ధనుష్ కుటుంబం గురించి, ఆయన అన్నయ్య గురించి మీకు తెలియని మరెన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ ధనుష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఫటాఫటా లైక్ కొట్టేయండి. 1983 జూలై 28న తమిళనాడులో తెని జిల్లాలో కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకు జన్మించారు వెంకటేష్ ప్రభు కస్తూరు రాజా అలియాస్ ధనుష్. ధనుష్ కి ఇద్దరు అక్కలు, ఒక అన్న సెల్వరాఘవన్ ఉన్నారు. సెల్వరాఘవన్ తమిళ దర్శకులు. ఈయన తెలుగులో ఆడవారి మాటలకు అర్థాల వేరులే 7C బృందావన కాలనీ వంటి సినిమాలు చేశారు. అయితే ఈయన పేరు సెల్వరాఘవన్ అని ఉండదు, శ్రీ రాఘవ అని స్క్రీన్ నేమ్ ఉంటుంది. ధనుష్ పుట్టేనాటికి వీరి కుటుంబం చాలా పేదవారు. వారికి ఒక్క రూమ్ మాత్రమే ఉండేదట. అందులో అమ్మా నాన్న, ఇద్దరు అక్కలు, అన్న, తను మొత్తం 6 ఉండేవారు. వీరి నాన్నగారు అప్పట్లో సినిమా కథలు రాస్తూ ఉండేవారు. కానీ సంపాదన ఉండేది కాదు. ఆ సినిమా కథలు ఎవరు తీసుకునేవారు కాదట. తినడానికి తిండి కూడా 3 పూటలు కష్టమేనట. అయినా సరే వీరి అమ్మా నాన్నలు వీరి నలుగురిని పెంచారు. ధనుష్ వారి నాన్నగారు మద్రాసు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యాక ఎంతో కొంత డబ్బులు వస్తే వాటితో 3 పూటలు తినేవారట. ధనుష్ కి 7 సంవత్సరాల వయసున్నప్పుడు వారి నాన్నగారికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఆయన దర్శకుడిగా బిజీ అయ్యాక కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువచ్చి పిల్లలందరినీ మంచి స్కూల్లో చేర్పించారు. ధనుష్ హై స్కూల్ వరకు చాలా బాగా చదివేవారట. అయితే ఇంటర్ కు వచ్చాక ఒక అమ్మాయితో లవ్ లో పడి చదువు మీద శ్రద్ధ చూపలేదు. ఆమెతో రోజు ఫోన్ లో మాట్లాడటం లేదంటే లెటర్స్ రాయటం చేసేవారు. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి చదువు పూర్తిగా అటకెక్కించేశారు. కానీ వారి నాన్నగారు మాత్రం ధనుష్ మంచి నటుడు అవుతాడని, ఆ తర్వాత స్టార్ హీరో అవుతాడని ఎప్పుడూ గ్రహించారట. ఇదే విషయాన్ని ధనుష్ కు చెప్తే, నేనే స్టార్ హీరో ఏంటి నానా, నా పర్సనాలిటీ, నా ముఖం ఎవరు చూస్తారు అనేవారట. ధనుష్ కి నటనపై కానీ, నటించి తెరపై తనను తాను చూసుకోవాలని కానీ ఎప్పుడు ఉండేది కాదు. ఇక తన తండ్రి తల్లు విధవై అనే కథని వేరే హీరోతో తీయడం ఎందుకని ధనుష్ ని హీరోగా పెట్టి తీయాలని తన తండ్రి నిర్ణయించుకున్నారు. వారి అన్నయ్య కూడా ధనుష్ లో మంచి టాలెంట్ ఉందని గుర్తించారు. తల్లుమలై 20 షూటింగ్ 2000వ సంవత్సరంలో మొదలైంది. అంటే 17 సంవత్సరాలకే నటించారు అన్నమాట. అయితే మొదటి సినిమా కావడం, కెమెరా సెన్స్ లేకపోవడం వలన వారి నాన్నగారు చేత చాలా సార్లు చేవాట్లు తిన్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 2002 మే నెలలో విడుదల చేశారు. వెంకటేష్ ప్రభుగా ఉన్న తన పేరుని ధనుష్ గా మార్చి స్క్రీన్ నేమ్ పెట్టారు. సినిమా హిట్ అయింది. కానీ ధనుష్ గురించి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. హీరో బాగా నల్లగా సన్నగా ఉన్నాడని అనుకునేవారట. కానీ ధనుష్ వారి నాన్నగారు మాత్రం అవేవీ పట్టించుకోవద్దు, మొదట ఏ హీరోకైనా అలాగే అంటారు అని ధైర్యం చెప్పారు. ఎలాగైనా రెండో సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాలనిపించింది ధనుష్ కి. ఈసారి వారి అన్న సెల్వరాఘవన్ తమ్ముడు కోసం కథ సిద్ధం చేశాడు. డైరెక్షన్ కూడా తనే చేయాలని నిర్ణయించుకున్నారు. వారి నాన్నగారి కథ విని చాలా బాగుంది, ప్రొసీడ్ అయిపోండి, వెనుక నేనున్నాను అని ధైర్యం చెప్పారు. తండ్రి ఇచ్చిన ధైర్యంతో అన్నదమ్ములిద్దరూ కాదల్ కొందరై సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ సినిమా షూటింగ్ లో కూడా సెల్వరాఘవన్ చేతిలో చెంపదెబ్బలు తిన్నారట ధనుష్. ఈ సినిమా 2003 జూలైలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు ధనుష్. ఈ సినిమాలో తన నటన నచ్చిన రజనీకాంత్ గారు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అంతేకాదు తన ఫామ్ హౌస్ కు పిలిపించి భలే చేసావు ధనుష్ అని పొగడ్తలతో ముంచెత్తేశారట. అప్పటికే రజనీకాంత్ కుటుంబానికి ధనుష్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవు. కేవలం ధనుష్ ని విష్ చేయడానికి మాత్రమే రజనీకాంత్ గారు పిలిపించారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని సెల్వరాఘవన్ గారు లవ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రజనీకాంత్ గారి పెద్దమ్మాయి ఐశ్వర్య గారు ధనుష్ ని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. వీళ్ళ స్నేహంలో ఉండగానే ఈ స్నేహం ప్రేమ వరకు దారి తీసింది. ధనుష్ కి స్టార్ హీరో హోదా వచ్చినా అతను ఏమాత్రం మార్పు రాలేదు. సాదా సీతాగా ఉండటం, అందరితో కల్మసం లేకుండా మాట్లాడటంతో ఐశ్వర్య గారికి తెగ నచ్చేయడం, ఆమె రజనీకాంత్ గారికి చెప్పడం చకచకా జరిగిపోయాయి. కూతురు ఇష్టాన్ని గౌరవించిన రజనీ సార్ కస్తూరి రాజా గారు కూడా కుటుంబంతో సహా ఆనందంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాక ధనుష్ ఐశ్వర్యల పెళ్లి 2004 నవంబర్ 18న చేశారు. వీరిద్దరికి 2 కొడుకులు జన్మించారు. 2006లో పుట్టిన బాబుకి యాత్ర అని, 2010లో పుట్టిన బాబుకి లింగా అని పేర్లు పెట్టారు. ఆ తర్వాత వారి అన్న దర్శకత్వంలో 2006లో వచ్చిన పుదుకొట్టై సినిమాలో స్టార్ హీరోగా సెటిల్ అయిపోయారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ధనుష్ ని వెనుతిరిగి చూసుకోకుండా చేసిన సినిమా ఇదే. అదే సంవత్సరం తన భార్య ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించిన 3 సినిమాలు వై దిస్ కొలవరి పాట పాడి
కష్టపడి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఒకే గంటలో 6 లక్షల వ్యూస్ తో రికార్డు సృష్టించారు. తర్వాత అది 10 కోట్ల వ్యూస్ కు చేరుకుని దేశం మొత్తం తన గురించి తెలిసేలా చేశాడు. యూట్యూబ్ లో 10 కోట్ల దాటిన మొట్టమొదటి ఇండియన్ వీడియోగా చరిత్ర సృష్టించింది ఈ వీడియో. దీనికి లిరిక్ రాసింది కూడా ధనుషే. ఈ సాంగ్ కి మోస్ట్ పాపులర్ ఓల్డ్ వీడియో ఆన్ యూట్యూబ్ అని బిరుదును కూడా ఇచ్చింది. 2014లో వెలయాల పట్టాదారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో రఘువరన్ బీటెక్ పేరుతో తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి కేవలం 8 కోట్లు పెట్టుబడి పెడితే 50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పార్ట్ 2 ప్లాన్ చేసి విలన్ గా బాలీవుడ్ నటి కాజోల్ ను పెట్టారు. దీన్ని బై లాంగ్వేజ్ సినిమాగా తెలుగు, తమిళ, హిందీలో రిలీజ్ చేశారు. అయితే వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. ఇలా తన 17 సంవత్సరాల తన కెరియర్ లో 41 సినిమాలు చేశారు. అందులో 3-4 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో. తను స్టోరీస్ రాస్తాడు, స్క్రీన్ ప్లే అందిస్తాడు, పాటలు పాడుతాడు, అలాగే ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. VIP 2 కి తన స్టోరీ స్క్రీన్ ప్లే అందించాడు. అలాగే తన మామ రజనీకాంత్ నటించిన కాలా సినిమాకి తనే ప్రొడ్యూస్ చేశాడు. ఎంత స్థాయికి వెళ్ళినా అవేవి తనకు పట్టవు. నిగర్వి, నిరాడంబరుడు, మామకు తగ్గ అల్లుడు. ఇదిలా ఉండగా ఇక జూన్ 20న రిలీజ్ అయిన కుబేరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాయి. నేషనల్ అవార్డు పక్కా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మీకు కూడా ధనుష్ నటన ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.